దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలను అనుగ్రహించును గాక. చాలా సంతోషం. యోహాను రాసినటువంటి శుభవార్తలో మనం అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ 10వ అధ్యాయం వరకు వచ్చాం. ఈ 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను అలంకారప్రాయంగా ఆయన తనను తాను ఎలా పోల్చుకున్నాడో మనం నేర్చుకున్నాం. ఆయన తనను తాను గొర్రెలకు మంచి కాపరిగా ఆయన పోల్చుకుని ఆయన తనకున్నటువంటి మంచి కాపరికి ఉన్నటువంటి లక్షణాల్ని మనకు ప్రస్ఫుటంగా తెలియపరిచాడు. మొదటిది, మంచి కాపరి గొర్రెలకు ముందుగా నడుస్తాడు. మంచి కాపరి గొర్రెలకు ద్వారంగా ఉంటాడు. గొర్రెలు తప్పిపోకుండా, గొర్రెలు దొంగల చేత ఎత్తుకుని పోకుండా ద్వారం దగ్గరే కావలగా ఉంటాడు. అతనే ద్వారముగా ఉంటాడు. మూడవది, గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి అవసరమైతే తన గొర్రెల మంద కోసం ప్రాణాన్నైనా పెడతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఈ 3 లక్షణాలు ఎలా నెరవేర్చబడ్డాయో పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఆయన మనకంటే ముందుగా ఉండి మనకంటే ముందుగా ప్రయాణం చేస్తూ మన మార్గాలను సరళం చేస్తూ ఉన్నాడు. మనకు సమస్తమును సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. ఆయన మనకంటే ముందుగా పరముకు వెళ్ళాడు. ఆయన మనకంటే ముందుగా పరముకు వెళ్ళి మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మనకు ఒక ద్వారంగా ఉన్నాడు. మనలను పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయనే ఒక ద్వారంగా ఉండి నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి రాలేడు అని చెప్పారు. అంతేకాదు, ఆయన తన యొక్క సంఘము కొరకు తన ప్రాణాన్ని పెట్టి పాపము లేని వానిగా పుట్టి పాపం లేని వానిగా పెరిగి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి యొక్క పాప భారమంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయన పాపుగా చేయబడి ఆయన కలువరి శిలువలో మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన అంటాడు, ఎవరు నన్ను చంపలేడు కానీ గొర్రెల కోసం నేనే నా ప్రాణాన్ని పెడతా ఉన్నాను. దాన్ని నేను పెడుతున్నాను, మళ్ళా దాన్ని నేను తీసుకోగలను అని చెబుతూ ఆయనే మన కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అలాంటి మంచి కాపరి, ప్రధాన కాపరైన యేసును కలిగి ఉన్నవారు పరలోక రాజ్యానికి వారసులవుతూ ఉన్నారు. దేవుని రాజ్యపు వారసులుగా జీవించగలుగుతూ ఉన్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలాంటి ప్రధాన కాపరిని కలిగి ఉన్న మనందరం కూడా 2 చేతులు పైకెత్తి ప్రధాన కాపరైన యేసుకు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఆయన ప్రధాన కాపరిగా ఉండి ఆయన గొర్రెల దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి 2 విషయాల్ని మనం పరిశీలన చేస్తూ ఆయన గొర్రెలకు ఇస్తున్నటువంటి ఒక వాగ్దానాన్ని, ఒక నిశ్చయతను మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయం 27వ వచనం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరమును వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీకు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చి లేకపోతే మంచి విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా కొద్దిగానే ఒక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్లో ఒక చక్కటి మాట ఉండదు. ఏమనంటే, నువ్వు ఏది విశ్వసిస్తావో అదే జరుగుతుంది, నువ్వు ఏది నమ్ముతావో అదే జరుగుతుంది. అంటే సమస్తమును కూడా మన విశ్వాసాన్ని ఆధారం చేసుకునే సమస్తం జరుగుతాయి. అంటే మన జీవితంలో ఏది జరగాలన్నా, మనం ఏది అనుభవించాలన్నా అది మన విశ్వాసాన్ని కొలమానంగా తీసుకుంటుంది. కనుక మన విశ్వాసమే సమస్తమునకు ఆధారం.
కనుక ఈ యొక్క విశ్వాసాన్ని, నా విశ్వాసమే నన్ను రక్షిస్తుంది కనుక, నా విశ్వాసం బట్టి నాకు జరుగుతుంది కనుక, నేను ఈరోజు ఒక విషయాన్ని, ఈ మాటను బట్టి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు తన సంఘానికి ఇస్తున్నటువంటి ఒక నిశ్చయం ఏంటంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, వాటిని నేను ఎరుగుదును అంటాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అంటాడు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. వేటికి నిత్య జీవం ఇచ్చాడు ఆయన? ఆయన యొక్క స్వరమును విని ఆయనను వెంబడించే గొర్రెలకు ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి, 2 విషయాలు, అంటే ఆయన వెంబడించడం, ఆయన స్వరం వినడం గురించి 2 విషయాలు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. దేవునికి స్తోత్రం. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందరకు వెళ్తాను. ఇంతకుముందు సత్యమ కాలనీలో ఆరాధన జరిగినప్పుడు, ఇప్పుడు మనం టైమింగ్స్ మార్చుకున్నాం. అప్పుడు టైమింగ్స్ మార్చినప్పుడు తట్లవారిపేటలో 10 నుండి 12 గంటలకి, ఇక్కడ 12 నుండి 2 గంటలకి, 3 గంటల నుంచి 6 గంటల వరకు సత్యమ కాలనీలో ఆరాధన జరిగేది. కొన్ని పర్యాయాలు ఈ ఆరాధన అయిన తర్వాత భోజనం కూడా చేసేవాడిని కాదు, టైం సరిపోక. అక్కడ టైం ఆలస్యం అయిందనుకోండి, ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చేసేవాడిని. ఇక్కడ మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ పరిగెత్తుకుని సత్యం కాలనీ వెళ్ళిపోయాను. సత్యం కాలనీ వెళ్ళేసరికి ఎట్లా అంటే అక్కడ కొంచెం తొందరగా వెళ్ళాల్సి వచ్చేది. ఎందుకంటే అక్కడ ఎవరు ఉండేవారు కాదు, అన్నీ నేనే దగ్గరుండి చేర్పించుకోవాల్సి వచ్చిన పరిస్థితి. అన్నీ మైకి ఎట్టుకోవటం కాడి నుంచి అన్నీ నేనే చేసుకోవాలి. అప్పుడు సత్యం కాలనీలో 3 గంటలకు ఆ రోజు నేను భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయాను. చాలా ఆరాటంతో వెళ్ళిపోయాను అనమాట. దాహం కూడా వేసేస్తుంది, మనుషులు కూడా దాక్కుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ 2 పిల్లలు ఉండేవారు, నవ్య అని ముండి అని. 2 అక్క చెల్లెలు, మీకు తెలిసే ఉంటుంది సంఘం, నవ్య ముండి. వాళ్ళిద్దరు చాలా చిన్న పిల్లలు. వాళ్ళు చక్కని పరిచయం చేస్తూ ఉండేవారు. వాళ్ళ ఇంట్లోమో కొంచెం దూరం, మనం ప్రార్థన పెట్టే స్థలం వాళ్ళ ఇంటికి కొంచెం దూరంగా ఉంటుంది అనమాట. వీళ్ళు ప్రతి ఆదివారం కూడా ఆ అరుగు మీద ప్రార్థన పెట్టడానికి నేను వెళ్ళిన తర్వాత బరకాలు పట్టుకుని, డ్రమ్ పట్టుకుని, కుర్చీ పట్టుకుని అవన్నీ మోసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అరుగంతా తుడిచి శుభ్రం చేసి బరకాలు వేసి ఆ కుర్చీలు తుడిచి ఇవన్నీ చేస్తూ ఉండేవారు అనమాట. ఆ రోజు నేను ఆరాటంతో వెళ్ళిపోయాను. ఆరాటంతో ఏం తినకుండా వెళ్ళిపోయాను, తాకుండా కూడా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ ఆ పిల్లలు చక్కగా పరిచయం చేస్తూ ఉన్నారు. నేను ఆ కుర్చీ కొంచెం బాగోలేదని కుర్చీ తుడుస్తూ నా మనసులో నేను అనుకుంటున్నాను అనమాట. నా మనసులో నేను అనుకుంటున్నాను ఏమనంటే, చాలా ఆరాటంగా ఉంది, పిల్లలు నీళ్ళు తెమ్మంటే బాగుంటుందేమో, నీళ్ళు తెస్తే బాగుంటుందేమో. మరలా అనుకుంటున్నాను, వీళ్ళు నీళ్ళు తెమ్మంటే తేడానికి వెళ్తారు. కానీ ఇప్పటికే 4-5 సార్లు తిరిగారు. బరకానికి ఒకసారి తిరిగారు, డ్రమ్ కోసం ఒకసారి తిరిగారు, యాపిల్ వేరు తేడానికి ఒకసారి తిరిగారు, ఇంకా కుర్చీ తేడానికి ఒకసారి తిరిగారు. ఇన్నిసార్లు తిరిగారు. మరలా వీళ్ళని ఏమి ఇబ్బంది పెడతాం అనుకుంటూ నేను అలాగే అనుకుంటున్నాను, నీళ్ళు తెస్తే బాగుంది అనుకుంటున్నాను. కానీ మరలా చెప్పడం ఎందుకు అనుకుంటున్నాను. ఈలోపు అక్కడ మున్ని అలా అక్కడ అంటది, అక్క ఈలోపు తుడిచేస్తుంటూ నేను ఇంటికి వెళ్ళి నీళ్ళు తెచ్చేతాను. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అది. నువ్వు తుడుస్తూ ఉండు, నేను ఇంటికి వెళ్ళి నీళ్ళు తెస్తాను. అన్నీ నీళ్ళు తెమ్మన్నాడు కదా, అన్నీ నీళ్ళు తెమ్మన్నాడా, నీతో ఎప్పుడు చెప్పాడు అంటది ఆ పిల్ల. ఇప్పుడే కదా చెప్పాడు కదా, నీళ్ళు తెమ్మన్నాడు కదా అంటది. అని నువ్వు నీళ్ళు తెమ్మన్నావా అన్నది నవ్య. నన్ను అది నోరు కూడా లేపలేదు, మనసులో అనుకుంటున్నాను. నేనంటాను, ఒక సేవకుని యొక్క హృదయంలో మాటలు గ్రహించగలిగేటువంటి స్థితిలోనికి సంఘం రావాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘానికి కాపరికి మధ్యలో ఇలాంటి సహవాసం ఉండాలి. హృదయంలో అనుకున్నటువంటి మాట ఆమె గ్రహించగలిగిందంటే సేవకునితో ఎంత సహవాసాన్ని ఆ బిడ్డ కలిగి ఉందాం, సేవకుని మీద ఎంతటి గౌరవాన్ని కలిగి ఉందాం. చాలా సంఘాల్లో సేవకుల్ని అస్సలు పట్టించుకోరండి. మంచిని తాగుతారని అడగరు, భోజనం తింటారని అడగరు. అసలు సేవకుడికి ఏ అవసరం ఉందో చూడరు. సేవకుడికి ఇంట్లో ఏ అవసరం ఉందో తెలియదు. సేవకుడికి ఏమన్నా పెడదామా అనే ఆలోచన ఉండదు.
సేవకుడికి ఏమైనా పళ్ళు అట్టుకెళ్దామా, పలహారాలు అట్టుకెళ్దామా, లేకపోతే ఫ్రూట్స్ అట్టుకెళ్దామా, లేకపోతే సేవకుడు ఏం కొనుక్కుంటాడు పాపం, సేవకునికి ఏమన్నా ఇద్దామా, మన తోటలో కొబ్బరికాయలు ఉన్నాయి కదా కొబ్బరికాయలు అట్టుకెళ్దామా, లేకపోతే తోటకూర ఉంది కదా తోటకూర. ఉదాహరణ చెబుతున్నాను సుమా. సంఘం ఉంది కానీ దొడ్డే ఉందా, దొడ్డులో మంద ఉంది కానీ మంద ఎలాంటి మంద కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంద ఉందంటే ఏం లేదు, మజ్జిగ లేదు. దేవునికి స్తోత్రం. సంఘం గురించి ప్రభు అంటున్నాడు, సంఘము నా గొర్రెలు నా స్వరమును వింటాయి. అంటాను, కళ్ళెదురుకుండా కనబడేటువంటి నీ సేవకుని యొక్క స్వరమునే, నీ సేవకుని యొక్క హృదయాన్నే గ్రహించలేనటువంటి నీవు దేవుని యొక్క హృదయాన్ని ఏం గ్రహించగలుగుతావు? దేవుని యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు ఏం గ్రహించగలుగుతావు? అందుకని బైబిల్లో ఒక చక్కని గొర్రెగా పోల్చుకున్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. 23వ కీర్తన అంటాడు, నా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. ఆయన తనను తాను పోల్చుకుంటూ, ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. ఇలా చెప్పుకుంటున్నాడు. ఆయన తనను తాను గొర్రెగా పోల్చుకుని దేవుడిని కాపరిగా పోల్చుకున్నటువంటి ఆ వ్యక్తి గురించి దేవుడు ఏమంటాడో తెలుసా? దేవుడు ఏమంటాడు తెలుసా? ఇతడు నా హృదయానుసారుడు అంటాడు. అర్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరా వ్యక్తి? గట్టిగా దావీదు. దావీదు గురించి దేవుడు అంటాడు, ఇతడు నా హృదయానుసారుడు. నా హృదయానుసారుడు అంటే దేవుని యొక్క హృదయంలో ఏ ఆలోచన ఉందో, దేవుని యొక్క హృదయంలో ఏ మనస్సు ఉందో, దేవుని హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నాయో వాటిని గ్రహించగలిగినటువంటి వాడు దావీదు. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. మనము దేవుని దగ్గర ఎదగటమే ప్రాముఖ్యం కాదు, ఆయన దగ్గర ఎదుగుతున్నటువంటి మనము ఆయన హృదయమును గ్రహించగలిగిన వారమై ఉన్నాం. ఆమేన్. ఆయన ఆలోచన గ్రహించగలిగిన వారమై ఉన్నాం. ఆయన తలంపులు వినవలసిన వారమై ఉన్నాం. ఆయన స్వరమును నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన స్వరమును గ్రహించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించకుందురు అంటాడు. వినరు, వారు వింటారు కానీ గ్రహించరు. వారు చెవులున్నాయి కానీ హృదయము లేదు. చెవుల్లో నుంచి వెళ్తుంది తప్ప హృదయంలోనికి వెళ్ళడం లేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. మనము దేవుడి గొర్రెలుగా పెరుగుతున్నటువంటి మనం, ఆయన మధ్యలో ఉన్నటువంటి మనము ఆయన స్వరమును వినగలగాల, ఆయన స్వరమును గుర్తుపెట్టగలగాల, ఆయన హృదయంలో ఏ ఆలోచన ఉన్నాయో దాన్ని గ్రహించగలగాల. ఒక సేవకుడితో సంఘం ఎలాగైతే కొనసాగుతుందో అంతకు మించి ప్రధాన కాపురైన దేవునితో మన సహవాసంలో కొనసాగవలసిన వారమై ఉన్నాం. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక రెండవది అంటాడు, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. ఇక 3 సార్లు చెప్తాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి అని అంటాడు. నేను కాకుండా దొంగలు దోచుకునేవారు చాలా మంది వస్తారు, కానీ చూడండి ఎందుకు వచ్చింది అంటాడు. చూడండి, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకునే వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరమును వినలేదు. హల్లెలూయా. ఎవరు స్వరాన్ని విన్నాయి? వారి కాపరి స్వరమును మాత్రమే వినగలిగాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట మీకు అర్థమవడానికి చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యగ్రంథం 12వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పేతురుని చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తర్వాత అతడు చాలా దినాలు చెరసాలలో ఉన్నాడు. యోధా పండుగలు అవి వచ్చాయని చెప్పేసి యోధుడు ఏం చేస్తాడంటే, పండుగలు అయిన తర్వాత వీడు పని వద్దాంలే అని ఆ పండుగలు అయ్యే వరకు ఎదురు చూస్తాడు. పండుగలు అయిన తర్వాత ఇక రేపటి దినాన్న పేతురుని తీసుకెళ్ళి న్యాయపీఠం ఎదుట నిలబెట్టి అతన్ని ఎలాగైనా శిక్షించాలి, అతన్ని శిక్షించడం ద్వారా యూదులకు నేను మంచివాడిని అవుతాను అనేటువంటి ఆలోచన అతనికి కలిగి యాకోబుని చంపించినట్టుగానే ఈ పేతురుని కూడా చంపిద్దామని చూస్తాడు. అయితే దేవుడు మహాద్భుతం చేసి ఆ రాత్రి తెల్లవారితే న్యాయపీఠం దగ్గర రావాల్సిన వాడిని ఆ రాత్రి ఒక దూతను పంపించి దేవుడు చెరసాలలో నుంచి ఇంచుమించు ఆ 16 మంది కాపలిగా ఉన్నటువంటి వారందరినీ దాటుకుని
దేవుడు తన దూత చేత పేతురుని బయటికి తీసుకొస్తాడు. పేతురు అనుకుంటాడట ఇది కల వస్తుందేమో అనుకుంటాడట, కల జరుగుతుందేమో అనుకుంటాడట. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలన్నీ కల్లాగే కనబడతాయండి. దేవునికి స్తోత్రం. ఇది నిజమేనా అనిపిస్తాయి దేవుడు చేసే పనులు. ఎందుకంటే దేవుడు మన ఎడల చేసేటువంటి పనులు, మనల్ని నడిపించడానికి చేసే పనులు, మనల్ని ఆదరించడానికి చేసే పనులు, మనల్ని బలపరచడానికి చేసేటువంటి పనులు కొన్నిసార్లు మన ఊహకు అందనట్టుగా ఉంటాయి. మన ఊహకు అందం. హల్లెలూయా. మన ఊహకు అందని వంటి కార్యాలు ప్రభు మన కొరకు చేసినప్పుడు మనకు అలాగే ఇది తలంపు, ఇది కలగానే కళ లేదా ఇది నిజమా కళ అన్నట్టుంటుంది. అతను అనుకుంటాడట ఇది కళ అనుకుంటున్నాడట. కానీ తెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభువే నన్ను విడిపించాడు అనుకుని ఏదో పరిగెత్తుకుంటూ తన సంఘం దగ్గరికి వెళ్ళాడు. ఆ సంఘము మార్కు గారి తల్లి అయినటువంటి వాళ్ళ ఇంట్లో మార్కు గారి ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మార్కు గారి ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే వెళ్ళి తలుపు కొట్టాడట. జాగ్రత్తగా వినాలి. వెళ్ళి ఏం చేశాడు? తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఎవడో తలుపు తీయలేదండి. కానీ అక్కడ రోదే అనేటువంటి ఒక చిన్నది ఉంటుంది. ఆ రోదే అనేటువంటి చిన్నది పరుగున వచ్చి అక్కడ రాస్తున్నాడు చూడండి 13వ వచనం. అతడు తలవాకిడి తలుపులు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి. దేవునికి స్తోత్రం. అలో నా మాట వినాలి. ఎవరు స్వరాన్ని గుర్తుపెట్టింది? పేతురు స్వరమును గుర్తుపెట్టి వెళ్ళి చెబుతుంది, అయ్యా మనం ప్రార్థన చేస్తున్నటువంటి ఆ పేతురు గారు మన అయ్యగారిని దేవుడు విడిపించాడు, ఆయన వచ్చి తలవాకిడి దగ్గర నిలబడి ఉన్నాడు, తలుపు తడుతున్నాడంటే వాళ్ళందరూ అన్నారంటే పిచ్చిదానా పిచ్చి కవులు చెప్పకుండా ఓ రోజు కూర్చోనంట. అక్కడికి అన్నారట, అక్కడికి దృఢంగా చెప్పిందట, గట్టిగా చెప్తే అన్నారట ఆయన పేతురు అయి ఉన్నాడో పేతురు గారి దోత అయి ఉంటాడు అంట. చూడండి ఆ మాట, చూడండి ఆ మాట అంటాడు. అందుకు వారు పిచ్చిదానం అని చెప్పి మరీ దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దూత అన్నారట. నా మాట వినాలి, మీకు ఇక్కడ బాగా అర్థం అవడానికి ఈ మాట చెప్తున్నాను నేను. ఇప్పుడు రోజు ఎవరి స్వరం ఏంది? పేతురు చెబితే వీళ్ళేమంటున్నారు? పేతురు కాదు, పేతురు గారి దూత. నా మాట మీకు అర్థం అవ్వాలి, ఈ మాట చెప్తున్నాను. ఇప్పుడు పేతురు గారి దూత వచ్చినప్పుడు అసలు పేతురు గారి గురించి ఏదో విషయం తెలుస్తుంది కదా. పేతురుకు సంబంధించి దూత ఎవడో వచ్చినప్పుడు పేతురు దూత వచ్చినప్పటికీ కూడా పేతురు కోసం కాకపోయినా, పేతురు దూత కోసం కాకపోయినా పేతురు కోసమైనా వీళ్ళు ఏం చేయాలి? తలుపు తీసి అయ్యా పేతురు గారు ఎలా ఉన్నారని అడగాలి కదా. నా మాట మీకు అర్థమైందా? ఆ పేతురు గారు దూత వచ్చినా కానీ వీళ్ళు ఏం చేయలేదు. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మా పాస్టర్ గారు వస్తేనే తలుపు తీతాం, అది దాని విషయం. దేవునికి స్తోత్రం. మా అయ్యగారు వస్తేనే తలుపు తీతాం, మా అయ్యగారు మాట్లాడితేనే మేము వింటాం, మా అయ్యగారు చెప్పిందే మేము వింటాం. ఇంక ఎవడు చెప్పినా, ఆయన దూత వచ్చినా అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆఖరికి దూత వచ్చి చెప్పినా, చూడండి గలతీలు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆ మాట చక్కగా రాస్తా ఉంటాడు. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో నుంచి మనం చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. జాగ్రత్తగా వినాలి. మేము ప్రకటించిన సువార్త కాకుండా మరొక సువార్త ఎవడు ప్రకటించిన ఆఖరికి ఎవడో పరలోకుడు దూత వచ్చి చెప్పిన వాడు శాపగ్రస్తుడు. పరలోకు నుంచి దేవదూత వస్తే దిక్కులేదంటే పేతురుగా దూత వస్తే దిక్కుందా? అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నా మాట మీకు అర్థం అవ్వాలి. చాలా సంఘాల్లో సేవకుడు బాగా ఉంటాడు, సేవకుడు వాక్యం చెప్తుంటాడు, సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. చాలా సంఘాల్లో సేవకుడికి అసిస్టెంట్ పాస్టర్స్ పెట్టుకుంటారు కొంతమంది. అలాగన్నానని మళ్ళీ సేవకులు మన సహకారంగా ఉన్నటువంటి వారు తప్పు కనుక నువ్వు మాట చెబుతున్నా. చాలా సంఘాల్లో
అసిస్టెంట్ పాస్టర్స్ పెట్టుకుంటే ఈ అసిస్టెంట్ పాస్టర్స్ ఏం చేస్తారు తెలుసా? కొత్త సంఘాలు కట్టేస్తారు. ఎక్కడ కడతారు తెలుసా? వీళ్ళేం కొత్త సంఘాలు అంటే పట్టుకొచ్చి కొత్త వాళ్ళని రక్షించుకుని కట్టరు. వీడు ఏ సంఘంలో సేవకుడిగా పనిచేశాడో, ఏ సంఘంలో సేవకుడిగా పనిచేశాడో, ఏ సేవకుడి దగ్గర సేవకుడిగా సహకారుడిగా పనిచేశాడో అతని సంఘంలో నుండి ఆ సంఘంలో నుంచి కొంతమందిని, ఎందుకంటే వీళ్ళు దోతలకు తలుపు తీసేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. ఎవరికి తలుపులు తీసేవాళ్ళు వీళ్ళు? ఆమె హల్లెలూయా. కానీ అలనాడు యెరూషలేము సంఘం మాత్రం ఎవరికి తలుపు తీయలేదు? దూత వచ్చినా తలుపు లేదు. దేవునికి స్తోత్రం చెప్పు హల్లెలూయా. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? పరలోకం నుంచి దేవదూత వచ్చినా సరే మేము నమ్మా. మా పాస్టర్ గారే చెప్పాలి, నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఎందుకో తెలిసి మాట చెప్తున్నాడు, లోకంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు లోకంలో పెరిగిపోతూ ఉన్నారు. లోకంలో సంఘాన్ని ఈడ్చుకుని పోవాలని, సంఘాన్ని పాడు చేయాలని, సంఘాన్ని నాశనం చేయాలని బోధ ఏంటో తెలియదు, దాని యొక్క విలువలు ఏంటో తెలియదు, బోధ యొక్క పునాదులు ఏంటో తెలియదు, బోధ యొక్క వాక్యం యొక్క పునాదుల యొక్క సంగతి ఏమీ తెలియదు. అసలు వాక్యం యొక్క పునాది తెలియదు. కానీ సంఘం కట్టేతనంటాడు. వాక్యం యొక్క పునాది ఎక్కడ ఉండాలో తెలియదు, ఏ పునాది మీద సంఘం కట్టుకోవాలో తెలియదు, ఏ సంఘం యొక్క ఏ పునాది మీద సంఘం కట్టబడిందో తెలియదు. కానీ అంటాడు నేను కూడా సంఘం కట్టేస్తాను, నేను కూడా పాస్టర్ గారిని అయిపోయాను, నాకు మై కట్టుకోవటం వచ్చు, నాకు వాక్యం చెప్పడం వచ్చని వాళ్ళు పెడతారు. కొంతమంది ఏం చేస్తారు? దూతలకే. అందులో ప్రభు అంటాడు నా గొర్రెలు నా స్వరమును వింటాయి. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. మనము దేవుని స్వరమును వినవలసిన వారమై ఉన్నాం. ఆయన స్వరమును గాక అబద్ధ బోధకులు చాలా మంది రాబోతున్నారు. లోకంలో అనేక మంది చాలా మంది వచ్చారు. ఒక ఆయన అంటాడు యేసు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను గారు ఒక మాట అన్నాడు, బాప్తిసం ఇచ్చు యోహాను. ఏమన్నా తెలుసా? నేను తగ్గవలసిన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నాడు. ఈ మాట అట్టుకుని ఓసారి నా దగ్గర ఒక ఆయన అన్నాడు, ఏమన్నా తెలుసా? యేసు వారు తగ్గవలసి ఉన్నది, ఇంకొక ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నాడు. ఎవరు తగ్గాలట? అంటే యేసువారు తగ్గించి యేసువారి కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నాడు అక్కడ? ఆ విషయంలో మాకు చాలా డిస్కషన్ అయింది అక్కడ. కానీ ఆ ఇంటోళ్ళ గురించి మేము వదిలేసి రావాల్సి వచ్చేది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏదో కార్యక్రమంలోకి వెళ్ళాం, భోజనం చేయడానికి వెళ్ళాం, ఏదో వాక్యం చెప్పినప్పుడు ఏదో సందర్భాన్ని పట్టుకుని ఇలా చెప్పడం మొదలెడితే ఇక నేను ఆ ఇంటి వారి గురించి దెబ్బలాడటం మానేసి, గట్టిగా మాట్లాడటం మానేసి, పోనీ మీ స్వామి సావంటే మా స్వామి గతవని వచ్చేసాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు హల్లెలూయా. నేనంటున్నాను యేసు వారి యొక్క స్థితిని తగ్గించేటువంటి ఎవరైనా సరే, యేసు వారిని దైవత్వాన్ని కొంగదీసేవాడు ఎవరైనా సరే అబద్ధ ప్రవక్తే. యేసు వారి కంటే అధికుడు మరొకడు, ఆయన నామం అన్ని నామముల కంటే హెచ్చైన నామము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన నామము కంటే హెచ్చైన నామం మరొకటి లేదా. యేసు వారి యొక్క దైవత్వమును అంగీకరించిన వాడు, యేసు వారి దైవత్వమును అంగీకరించకుండా యేసు కంటే గొప్పవాడిగా చెప్పుకునేవాడు అబద్ధ ప్రవక్త, దొంగ బోధకుడు. సంఘము వాడి స్వరమును గ్రహించి తన సేవకుని యొక్క లేదా తన కాపరి యొక్క, తన ప్రధాన కాపరి యొక్క యేసు వారి యొక్క స్వరమును వినగలగాలి. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. నేంటను సంఘముగా ఉన్నటువంటి మనము యేసు స్వరమును విందుముగాక, ఆయన మాటలు విందుముగాక. ఎక్కడ దొరుకుతాయి ఆయన మాటలు? ఎక్కడ వినబడతాయి ఆయన స్వరము? ఆయన వాక్యములో వినబడతాయి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఆయన స్వరమును మనం వినాలి, మెల్లడి స్వరమును మనం వినాలి, ఆయన హృదయాన్ని మనం గ్రహించగలగాలి. అందుకే బైబిల్ అంటాడు, దావీదు అంటాడు నా హృదయానుసారుడు అంటాడు. దావీదుకు నిత్యమైన కృపను దేవుడు చూపించాడు. ఏ కృప అది? నిత్యమైన కృపను దావీదుకు చూపించాడు. కారణం ఏంటి తెలుసా? దావీదు దేవుని యొక్క హృదయాన్ని గ్రహించినటువంటి వాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. నేనంటాను ఎంతమంది మీలో దేవుని యొక్క హృదయాన్ని గ్రహించగలుగుతున్నారు?
ఎంతమంది మీరు దేవుడి యొక్క హృదయానుసారంగా జీవించగలుగుతున్నారు? అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. ఆయన స్వరమును వింటే సరిపోదా, రెండవది ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. వెంబడించడం అంటే ఏంటి? వెంబడించడం అంటే ఇంగ్లీషులో ఫాలోవర్స్ అంటారు. ఫాలోవర్స్ అంటే అర్థం ఏంటి? అనుకరించేవారు. అనుకరించడం అంటే వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలాగ ఉంటాం. చూడండి, చాలామంది పిల్లలు ఇలా కట్టడాన్ని ఏమనుకోకండి, ఎవరిని ఉద్దేశించి కాదు. పిల్లలకి ఇంచుమించు 30 సంవత్సరాల లోపు ఉన్నవారికి ఒక పిచ్చి ఉంటుంది. ఏంటంటే సినిమా హీరోల్ని ఫాలో అవటం పిచ్చి. వీడి అభిమాన హీరో ఎవడైనా ఒక సినిమా తీశాడు అనుకోండి, అభిమాన నటి ఎవరైనా ఒక సినిమా తీశారనుకోండి, ఆ సినిమాలో ఆ హీరో లేకపోతే ఆ యొక్క విలనో లేకపోతే వీడు అభిమానించేటువంటి నటుడు ఎవరైతే ఉన్నాడో ఆ నటుడు ఎలాగైతే డ్రెస్ చేశాడో, ఈ రేపు నుంచి వీడు సినిమా రిలీజ్ అవడం పాప మర్నాడు మొదలెడేది. ఆయన కాక పిల్లకేసుకున్నాడా, ఆ రోల్కి సరిపడా పిల్లకుండాలి. ఉదాహరణ చెప్తాను, ఆ నటనలో ఆ స్టోరీలో ఆ హీరోకి పిల్లకుండాలి. హీరో కాక పిల్ల కట్టుకున్నాడా, చచ్చాడు. ఇంక ఈయన చూడలేక సావాలి మనం. ఇక మళ్ళీ ఇప్పుడు దాకానే మళ్ళీ ఇంకో సినిమా వచ్చే వరకు ఇది పిల్లక తీయడం మనం ఇక్కడ చూడలేక సావాలి. అదో పెద్ద కర్మ మనకి. అందులో కాక హీరో గూడు పైకెట్టో గూడు కింద కట్టాడా, ఇంకా అయిపోయింది మన సీన్. ఇంకా వీడు బాగున్నా వాడు గూడు పక్కెట్టి నడుతాడు. కారణం ఏంటి? అనుకరిస్తున్నాడు. వాడు అభిమానించేవాడిని మనం తప్పుపట్టద్దు. లెట్ దెమ్ బి. ఎలా ఉంటామండి, వాళ్ళు అనుకరిస్తున్నారు. నేనంటాను, వాళ్ళ సినిమా హీరోల్ని అనుకరిస్తూ వాళ్ళు బతుకుతున్నారు. లెట్ దెమ్. నేనంటున్నాను, మరి మీరెవరిని అనుకరిస్తున్నారు? మీకు కూడా హీరోలు వీరలు ఉన్నారా? ఎక్కువ శాతం మగవాళ్ళకు ఉండరు, కానీ ఆడవాళ్ళకి ఫేవరెట్లు ఉంటారు. ఎక్కడ సీరియల్ లేరు. సీరియల్ ఎప్పుడైనా గమనించారో లేదో కానీ మగవాళ్ళు అందరూ డమ్మీలు అన్నారు. సీరియల్ అందరూ మగవాళ్ళు డమ్మీ. విలన్లు ఆడోళ్ళే, హీరోలు ఆడోళ్ళే, కమెడియన్లు అన్ని ఆడోళ్ళే. వీళ్ళే మటర్లు ప్లాన్ చేసేస్తారు, వీళ్ళే అన్ని ప్లాన్ చేసేస్తుంటారు. అత్తగారిని ఎలా చంపాలో అలా నేర్పించేస్తుంటారు. దేవునికి స్తోత్రం. నేనంటాను, మనం వీళ్ళు కాదు ఫాలో అవ్వాల్సింది. మనం ఎవరిని వెంబడించాలి? రక్షకుడైన యేసును వెంబడించాలి. నేనంటాను, రక్షకుడైన యేసును వెంబడించేవాడు యేసుతోనే ఉంటున్నాడా? యేసు వల్ల జీవించగలుగుతున్నాడా? ఈరోజు నేను క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? ఎవరిని పోలి నడవాలి? క్రీస్తుని పోలి నడవాలి. మీకు ఎలా చెప్తే అర్థం అవుదేమో. దేవునికి స్తోత్రం. ఇంకెద్దులేండి, వెనక్కి వెళ్తే మళ్ళీ బోల్ టైం పట్టదు. క్రీస్తుని పోలి నడవాలా, క్రీస్తుని పోలి జీవించాలా. నేను క్రీస్తువాణ్ణి అని చెప్పుకుంటూ మరొకరిని వెంబడిస్తే నువ్వు క్రీస్తులో ఉన్నవాడవో కాదు. గూడో పక్కెట్టి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే కుదురుతుందండి? ఆ ఉదాహరణ చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం. అది ఇంకో సినిమాలోది, ఆయన ఇంకొకడెవడో చేశాడు. ఆయన అనుకరిస్తూ నీకొక ఆయన ఫ్యాన్ అంటే కుదరదు. ఆ ఫ్యాన్స్ అంతా కొట్టి తన్నేస్తారండి. ఆయనకి ఇది కలిపేద్దాం ఏంటి? మనం కూడా క్రీస్తు ఫాలోవర్స్, క్రీస్తుని వెంబడించే వాళ్ళము, క్రీస్తు వారు మనం చెప్పుకుంటూ మనం ఎక్కడ బ్రతుకుతున్నాం తెలుసా? ఎవరిని వెంబడిస్తున్నాం? మనం లోకాన్ని వెంబడిస్తున్నాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నువ్వు క్రీస్తు వాడవైతే, క్రీస్తు గొర్రెవైతే క్రీస్తు స్వరమును వినాలా, క్రీస్తును వెంబడించాలి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. క్రీస్తు స్వరమును విని క్రీస్తును వెంబడించేవానికి దేవుడు 2 నిశ్చయాలు ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? నేను వాటికి నిత్య జీవమును అనుగ్రహిస్తున్నాను. అక్కడ చెప్తున్నాను చూడండి, ఏంటంట? నేను వాటికి నిత్య జీవమును చూస్తున్నాను. ఐఎమ్ గివింగ్ an eternal salvation, eternal life. నేను వాటికి నిత్య జీవమును ఇస్తున్నాను. ఎవరికి నిత్య జీవము?
రెండు విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన స్వరమును వినేవాళ్ళు. రెండవది నేనంటే నేను మీలో ఎంతమంది నిత్య జీవమునకు వారసులో. నా మాట మీకు అర్థమైందా? అందుకనే ప్రభువారు ఒక మాట అంటాడు, అంత్య దినములలో విశ్వాసం కలిగిన వాడిని ఒక్కనైనా నేను కనుగొంటానా అంటాడు. విల్ దేర్ బి వన్? ఒక్కడైనా ఉంటాడా? ఇంతమంది సంఘంగా కూర్చున్నాం, 100-200 మంది దాకా కూర్చున్నాం. పోనీ ఇంతమందిలో నీకు నాకు నిత్య జీవం అనుగ్రహింపబడింది అని నిశ్చయముగా చెప్పగలిగిన వాడు ఎవడున్నాడు చెప్పండి? ఇక్కడ నేను నిత్య జీవమునకు వారసుని అని చెప్పగలిగిన వాడు ఎవరున్నారు చెప్పండి? ఎందుకో తెలుసా? మనం ఆయన స్వరమును వినలేదు. రెండోది, మనం ఆయనను, నా మాట మీకు అర్థమవుతుందా? మనం ఆయన మందిరంలో కూర్చుంటున్నాం అంతే, ఆయన వాక్యాన్ని వింటున్నాం అంతే, ప్రార్థనకి వెళ్తున్నాం అంతే, బాప్తిసం తీసుకున్నాం అంతే, కానీ మనం ఆయనను వెంబడించే వాళ్ళము కాదు. మనం ఎవరు వెంబడిస్తాం? మనకు చాలామంది ఉంటారు, 1, 2, 3, 4. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇంటికాడ ఉన్నప్పుడు ఏమో ఒకరిని అనుకరిస్తాం, ఇంటికాడ బయట ఉన్నప్పుడు ఇంకొకరిని వెంబడిస్తాం. ఏమండి, చదువుకునే పనిలో ఒకరిని వెంబడిస్తాం, పని చేసేటప్పుడు ఇంకొకరిని వెంబడిస్తాం. మనం ప్రతిదానికి ఒక్కొక్కరు రోల్ మోడల్ తీసుకుంటాం. పెళ్లి చేయాలంటే ఇంకొకరు వెంబడిస్తాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రయత్నం, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వెంబడిస్తూ ఉంటాం. నేనంటాను, నీ ప్రతి ప్రయత్నంలోను, ప్రతి జీవన విధానంలోను నువ్వు యేసునే అనుకరించాలి. దేవునికి స్తోత్రం. యేసును అనుకరిస్తూ యేసు స్వరమును వినేవాడికి దేవుడిస్తున్న నిశ్చయం ఏంటి తెలుసు? నేను వాటికి నిత్య జీవముని ఇస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నేను పరలోక రాజ్యానికి వచ్చేసాను, నేను బాప్తిసం పొందేశాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను పరలోకంలో ఉంటాను అనుకుంటారా? నువ్వు బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకం బావా, బాప్తిసం పొందినంత మాత్రాన దేవుని రాజ్యంలో ఉండా? చాలా పర్యాలు చెప్పాను, మరోసారి చెప్తున్నాను. ఈ మాట చెప్తాను వినండి. కార్లు బాగు చేసే షెడ్ ఉంది, కార్లు బాగు చేసే షెడ్. కార్లు బాగు చేసే షెడ్లోకి ఎడ్లు బండి ఎట్టుకెళ్ళాం అనుకోండి. కార్లు బాగు చేసే షెడ్లోకి ఎడ్లు బండి ఎట్టుకెళ్తే కారు అంటారా? మరి కారు షెడ్లో ఉందా? కారు షెడ్లో ఎట్టిందల్లా కారు కాదా? అంతేనా? నా మాట మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. అలా మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. చాలామంది ఈ క్రైస్తవ వ్యతిరేకులు చాలామంది గిలగల కొట్టేసుకున్నారు. అందరూ క్రైస్తవులు అయిపోతున్నారు, అందరూ క్రైస్తవులు అయిపోతున్నారు. వాళ్ళకు మాట చెప్తారు, మీరు ఏ కంగారు పడకంటారు బాబు, ఇలా కూర్చోవటం ఇక్కడ కూర్చున్నారు కానీ అనుకరించేదంతా మిమ్మల్ని. ఈ ఆషాఢంలో పెళ్లి కూతురు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. మామూలుగా చెప్తున్నాను నేను, దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసే ఉపయోగం ఏంటి? భక్తి చేసే ఉపయోగం ఏంటి? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని అనుకరిస్తున్నావు? ఎవరి మాట వింటున్నావు? నువ్వు దేవుని మాట వింటి దేవుణ్ణి అనుసరిస్తేనే నీకు నిత్య జీవం కలుగుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అంటున్నాడు, ఆ నిత్య జీవము ఎవడును ఎన్నటికి నశింపవా. The salvation is eternal. The salvation is eternal. ఒక్కసారి రక్షింపబడితే అది శాశ్వతం. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అంటాడు చూడండి, మీరు నాతో పాలువారిని చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా. ఆమేన్, హల్లెలూయా. ఈ సత్క్రియ, ఈ రక్షణ అనుభవాన్ని కొనసాగించినటువంటి దేవుడు, ప్రారంభించినటువంటి దేవుడు మీ జీవితంలో యేసుక్రీస్తు దినము వరకు, అనగా 2వ రాకడ వరకు దాన్ని కొనసాగించుటకు ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా చూడండి ఒకసారి. ఆ మాట కూడా మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎఫెసీయులు మొదటి అధ్యాయము 13వ వచనం.
మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి. హల్లెలూయా. ఎలాగట మీరు అంటున్నాడు, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రింపబడ్డారా? నమ్మున దేవునికి స్తోత్రం. We are sealed by the Holy Spirit. మనం ఆత్మచేత ముద్రింపబడ్డాం. ఇక ఆత్మచేత ముద్రింపబడిన మాటల నుండి బయటకు లాగగలిగిన శక్తి మరి దేనికి లేదు. నేనంటాను, అసలు మనం ముద్రింపబడ్డామా? రక్షణ శాశ్వతమా అశాశ్వతమా తర్వాత విషయం. అసలు నువ్వు ముద్రింపబడ్డావా? నువ్వు రక్షణలో కొనసాగుతున్నావా? అసలు నువ్వు రక్షింపబడ్డావా? నువ్వు ఎవరి స్వరమును వింటున్నావు, ఎవరిని వెంబడిస్తున్నావు అని అంటున్నాడు. అవి నా దగ్గర నుంచి వాటికి నిత్య జీవనం ఇస్తున్నాను, అవి ఎన్నటికీ నశించావు. దేవునికి స్తోత్రం. క్రీస్తు రక్తములో నుండి మనల్ని బయటికి లాగగలిగిన శక్తి మరి దేనికి లేదు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. రక్షింపబడినటువంటి వాడు, రక్షణ పొందినటువంటి వ్యక్తి, రక్షింపబడినటువంటి వ్యక్తి ఎలా బ్రతుకుతాడండి? చూడండి, ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం. చూడండి, ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరుగిన వారై నిజమునకు దేవుడు కాని వారికి దాసులై ఉంటరి గాని ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరిగినాలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండనాలా? మీరు దినములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము పడుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎలాగట? మీరు ఒకప్పుడు దేవుళ్ళు కాని వారిని నమ్మారు, ఒకప్పుడు వాటిని వెంబడించారు, కానీ ఇప్పుడు దేవుణ్ణి ఎరిగారు, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. అలా నా మాట వినాలి అందరూ. నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు, నిజమైన దేవుళ్ళకి వచ్చారు. మీరు దేవుని తెలుసుకున్నారు, దేవుని చేత మీరు ఎరుగబడ్డారు. అయితే మీరు దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇక నిష్ప్రయోజనమైనటువంటి మూలపాఠాలు బయటకు ఎందుకు తిరుగుతున్నారు? వాటిని ఎందుకు చేయాలనుకుంటున్నారు? అక్కడ పౌలు గారు అంటాడు, మీ విషయమే నేను పడినటువంటి కష్టము వ్యర్థమైపోతుందేమో. దాని అర్థం ఏంటి? అసలు నువ్వు రక్షణ అనుభవంలోనికే రావడం లేదా? మీకోసం పడ్డ కష్టం దేవుని తెలుసుకుని కూడా రక్షణలోనికి రాలేకపోతున్నారు అంటున్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రక్షణ పొందినవాడు ఇక మునుపటి విషయాలలో చూడడానికి వీలు. అక్కడ అంటాడు, మాసాలు, దినాలు, సంవత్సరాలు, అమావాస్యలు అయ్యి అనవసరం, అవి మీకు చెందినవి కాదు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, మనం పొందుకున్న రక్షణ శాశ్వతమే. అసలు నువ్వు రక్షణ పొందావా? నువ్వు అసలు నిత్య జీవం పొందుకున్నావా? అసలు నువ్వు దేవుని యొక్క చెప్పుజాతలోకి వచ్చావా? ఆయన రెక్కల క్రిందకి వచ్చావా? అక్కడ అంటాడు కదా 10వ అధ్యాయంలో మనం చూడండి, 10వ అధ్యాయంలో అంటాడు కదా, ఎవడును వాటిని నా చేతుల నుంచి అపహరింపాడు. దేవునికి స్తోత్ర. ఎలాగట? ఎవడు కూడా నా చేతిలో వచ్చి వాటిని అపహరింపాడు. That no one can snatch him out of my hands. ఎవరు దాంట్లో నా చేతిలో వచ్చి బయటికి లాగలేడంటే అంతటి గట్టి రక్షణ. అంతే కాదు, దట్ సెకండ్ ఆయన అంటాడు, నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని. 2 ప్రొటెక్షన్స్ ఉన్నాయండి విశ్వాసకి. ద 2 layers ఆఫ్ ద ప్రొటెక్షన్. ఒకటి, గొర్రెల కాపరి, ప్రధాన కాపరిగా యేసు వారి యొక్క సంరక్షణ. రెండవది తండ్రి యొక్క సంరక్షణ. అది ద 2 layers ఆఫ్ ద ప్రొటెక్షన్ ఏ బిలీవర్ షుడ్ హ్యావ్. ఆయన 2 ప్రొటెక్షన్ లేయర్స్ అని దేవుడు ఇచ్చాడు మనకి. ఈ 2 లేయర్స్ దాటి మన దగ్గర నుంచి రక్షణ దూరం చేయగలిగిన సమర్థత ఎవరికి లేదు. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కానీ మీకు మంచి మాట చెప్తాను, చివరికి మాట, రక్షణ మీ దగ్గర నుంచి ఎవడు దూరం చేయలేడు, కానీ మీరు పోగొట్టుకోవచ్చు. ఎలాగా? ఒక మంచి మాట చెప్తా.
ఆదాము అవ్వలకి దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు. నిత్య జీవం అంటే మరణం లేదు వాళ్ళకి. ఎవరికి? ఆదాము వాళ్ళకి మరణం లేదండి. కానీ సాతాను చాలా పర్యాయాలు ప్రయత్నం చేశాడట వాళ్ళిద్దరిని ఎలాగైనా మోసం చేయాలి. అబ్రహాం అంటాడు, ఆదాము మోసగింపబడలేదు కానీ స్త్రీ మోసగింపబడింది అంట. అంటే ఆదాము కూడా చాలాసార్లు ట్రై చేశాడు, అవలేదు. అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. అవ్వమ్మ దగ్గరకు వచ్చేసి, అవ్వమ్మ ఇదిగో పళ్ళు తినాయి ఆయన పట్టుకుని నోట్లో కుక్కేలేదు. పళ్ళు తినని కుక్కేలేదు, నోట్లో కుక్కేలేదు. చేళ్ళు కాళ్ళు చేతులు కట్టేసి ఆ పళ్ళు అట్టుకొచ్చి నోట్లో పెట్టేసి మీద తినా తినా అని కరెక్ట్ కుక్కేలేదు. అలా చేయలేడు, అపవాది చేయలేడు. కానీ అపవాది ఏం చేశాడు తెలుసా? పండు తినేటట్టు ప్రేరేపించాడు. ఈరోజు నేనంటాను, ఎప్పుడైతే ఆ పండు తినడం మొదలెట్టాడో, పండు తిన్నారో వెంటనే వారి మీదకి ఏమొచ్చింది? శాపం, మరణం వచ్చింది. మరణం వచ్చింది. నేనంటాను, అపవాది నిన్ను ప్రేరేపిస్తాడు. ఎలా ప్రేరేపిస్తాడు? ఎంత దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం ఆషాఢంలో పెళ్ళి కూతురు ఇంటివాడు ఉంటుందా? నా భార్యని ఆషాఢం పెట్టలేదు, మా మొదలు ఎక్కడ ఉంది కదండి, దేవునికి ఇస్తావు అని నేనంటాను. మీరు పాస్ట్ గారు అంటే మీరు పాస్ట్ గారు కాబట్టి అంటాడు. పాస్ట్ గారికి విషం పాయాసం అయిపోద్దా? చెప్పట్లేదండి. అవుతుందా? అవుదా? ఎవరికైనా ఒకటే. నేనంటాను, వాస్తు నన్ను ఏం చేయనప్పుడు మిమ్మల్ని ఏం చేద్దా? దెయ్యం నన్ను ఏం చేయనప్పుడు మిమ్మల్ని ఏం చేద్దా? సాంప్రదాయాలు నన్ను ఏమి చేయనప్పుడు మిమ్మల్ని ఏం చేద్దా? అర్థమవుతుందా మీకు? అపవాది మీ చెవి దగ్గరే ఉంటాడు ఎప్పుడు. అయ్యో నిజమే అనగానే అంతే. ఇలా ఒక అమ్మాయిని పాడెట్టాం మేము చర్చిలో. ఏ చర్చిలో అని అడగాను, చర్చిలో అంతే. చక్కగా ఎర్రగా దొండపొడిలాగా ఉంటుంది, 16 బొట్లు ఎట్టింది. ఓ మాదిరి చిన్న దెయ్యంలా కనబడుతుంది. కొంచెం ఎర్రగా పుడతాం పాపం. కొంచెం చిన్నపిల్లకైతే ఈ చేతికి తాడు కట్టేస్తారు, ఈ సైడ్కి కట్టేస్తారు, ఈ చేతికి కాళ్ళు కట్టారు, ఈ కాళ్ళకి కట్టేస్తారు. నేనంటాను, 40 సంవత్సరాలు వచ్చేది నేను ఎప్పుడు కట్టుకోలేదు, నాకు ఏ దరిద్రం అంటుకోలేదు. మీకు ఎందుకు అంటుకుంటుంది? మా పిల్లలకి కట్టలేదు, మా పిల్లలకి ఏ దరిద్రం అంటుకోలేదు, మీ పిల్లలకి ఎందుకు అంటుకుంటుంది? అంటే నువ్వు ఎన్నిటిని విడిచిపెట్టేయాలి, ఎన్ని మనవి కాదో. అపవాది మనలను రక్షణలో నుంచి బయటికి లాగేయడానికి, మనలను రక్షణ నుంచి దూరం చేయడానికి ప్రేరేపిస్తాడు. అలా ప్రేరేపించినప్పుడు అపవాదిని మనం ఎదిరించగలిగిన శక్తిమంతులం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మేము పైన ఉంటున్నాం కదా, ఈశాన్యం నుంచే నీరు వెళ్ళాలి. ఈ కన్ను నుంచే పెట్టాం. ఓ బుర్ర ఉంటుంది ఇక్కడ, ఈ మయంగా ఓ బుర్ర ఉంటుంది, ఆ కన్ను బుర్ర ఉంటుంది. నీళ్ళుగా ఈ 3 కూడా నీళ్ళు పెట్టుకోవటాక. యువతల నుంచో లీటర్ నీళ్ళు వెళ్తాయి, ఇక్కడ నుంచో స్నానాలు చేసిన నీళ్ళు వెళ్తాయి, ఇక్కడ నుంచో వర్షం నీళ్ళు వెళ్తాయి. మరి నాకేమవట్లేదు. దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమైందా? ఎవడో అంటాడా అంటే సచ్చింది గొర్రె. దాడు ఎవడో కాదు, దెయ్యం అనమాట. దెయ్యం పట్టుడు వస్తాడు దగ్గరికి, అపవాది చేత పీడిపబడినోడు వస్తాడు దగ్గరికి. వాడు వచ్చి నీకు అన్నీ నేర్పిస్తూ ఉంటాడు. అంటాడు, నువ్వు రక్షణ పొందుకోగలిగితే, నువ్వు నిజముగా రక్షణ పొందితే, ఆ రక్షణ నీ దగ్గర నుంచి దూరం చేయగలిగిన శక్తి మరెవరికి లేదు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. అంటిల్ అన్లెస్ యు లోస్ దాట్, నువ్వు దానిని పోగొట్టుకునే వరకు, నువ్వు దేవునిలో నిలిచున్నంత కాలం ఆ రక్షణ నువ్వు ఎప్పటికీ కోల్పోవు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు నన్ను మాట చెప్పినామండి, శాశ్వతమైన కృపను చూపిస్తున్నటువంటి దేవుడు, శాశ్వతమైన ప్రేమను చూపిస్తున్నటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, నా గొర్రెలో నా స్వరమును వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. ఆయన గొర్రెలు ఆయన స్వరమిని విని ఆయనను వెంబడించేటువంటి గొర్రెలకు ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. నిత్య జీవం ఎలాంటిదంటే శాశ్వతమైన నిత్య జీవం. దేవునికి స్తోత్రం. శాశ్వతమైన నిత్య జీవం. ఆ నిత్య జీవం నుంచి మనం ఎవరు దూరమో చేయలేరు. అంతేకాదండి, ఆయన ఈ భూమి మీద మనం ఉన్నంత కాలము ద గాడ్ ఈస్ గివెన్ 2 layers ఆఫ్ ద ప్రొటెక్షన్.
ఆయన రెండు విధాలైనటువంటి సంరక్షణలను మనం నడిపిస్తున్నాడు. ఒకటి ప్రధాన కాపురైన దేవుని క్రీస్తు వారి సంరక్షణలో ఉంటున్నాం. అంతేకాదు ప్రధాన కాపురి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆయన చేతుల కింద మనం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. అలాంటి సంతృప్తి అయినటువంటి సమృద్ధి అయినటువంటి రక్షణ, శాశ్వతమైన రక్షణ, శాశ్వతమైన కృప ప్రభు మనందరికి అనుగ్రహించి తన మహిమలో బలపరచునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి ప్రేమగిరిన ప్రభువా, అయా విన్న వాక్యం అవతల నాటింపచేయండి. అయా మేమేం నమ్ముతాం అది జరుగుతుందన్నాం. మీ రక్షణ శాశ్వతమైనదని మేము నమ్ముతున్నాం. మీ కృపను అనుగ్రహించమని అయా యువతని నిత్య జీవమునకు మమ్మల్ని వారసులు చేసి దాన్ని శాశ్వతపరిచినందుకు నీకు స్తోత్రం. అయా యువతండ్రి నాయన ఇంకా రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించి నీ కృపల బలపరిచి నిన్ను వెంబడించే మనుషులుగా, అయ్యా నిన్ను వెంబడించే గొర్రెలుగా, నీ స్వరమును విను గొర్రెలుగా వారి హృదయాలు మీరు మార్చి మీరు మహిమ పొందవని, వారి కుటుంబంలో ప్రతి అవసరాలు మీరు తీర్చి మీరు మహిమ పొంద, వారి శ్రమలలో దుఃఖంలో మీ అవసరాలను తీర్చండి ప్రభువా. వారి అవసరాలు మీరు తీర్చండి. వారి కుటుంబాల సంతోషాన్ని మీరు దాయిచ్చే, వారి కుటుంబాల నెమ్మది మీరు దాయిచ్చే. నీ కృపాక్షేములు చేత ఆదరించి మీరు మహిమ పొంది ఆత్మలు స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామమున బట్టి మనం స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమున బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా
మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.